మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యామిలీ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిఎం దేవేందర్, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు స్వరూపారాణి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సింగరేణి ఉన్నతాధికారుల సతీమణులు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము సింగరేణిలోని అన్ని ఏరియాలలో ఫ్యామిలీ డే నిర్వహించుకుంటున్నాము. బతుకమ్మ పండుగ సందర్భంగా మరియు దసరా పండుగ సందర్భంగా సింగరేణిలో ప్రతి సంవత్సరము ఫ్యామిలీ డే నిర్వహించుకుంటున్నాము. నిన్ననే మరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారము లాభాల బోనస్ అందరి కార్మికులకు ఇచ్చారు. ఈ ఫ్యామిలీ డే సందర్భంగా మహిళా ఉద్యోగులు మరియు అందరు ఉద్యోగులు అధికంగా పాల్గొని విజయవంతం చేసినారు. మహిళలకు బతుకమ్మ ఆటపాట గేమ్స్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించాము. కార్మికులు మహిళా ఉద్యోగులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఫ్యామిలీ డేని సక్సెస్ఫుల్గా చేసినారు. అదేవిధంగా మరి చైర్మన్ గారి ఆదేశాల ప్రకారము ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించి మరి సింగరేణిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను. మరి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ సందర్భంగా మరి మనకి సింగరేణిని అన్ని రంగాలలో అంటే మన థర్మల్ పవర్లో కానీ సోలార్ పవర్లో కానీ ఇంకా మిగతా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లి కంపెనీని బలోపేతం చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ డే బతుకమ్మ పండుగ దసరా పండుగ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులకు మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ప్రతి ఏరియాలో ప్రతి మైన్లో నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి గౌరీదేవి కానీ మరి అమ్మవారు కానీ సింగరేణిలో పనిచేస్తున్న అందరూ ఉద్యోగులకి మహిళలకి మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారు అందరికీ ఆశీస్సులు అందజేయాలని మరియు సింగరేణి కూడా దేశంలోనే నంబర్ 1 అయ్యేటట్టు అమ్మగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని సింగరేణి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను.